నమస్కారం. పొలిటికోస్ వీక్షకులందరికీ కూడా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మనం లోటస్ టెంపుల్కి వచ్చేసాం. లోటస్ టెంపుల్ అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న దేవాలయం. కానీ తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్లో ఒక లోటస్ టెంపుల్ ఉంది. ఈ దేవాలయాన్నే కమలధామ్ అని పిలుస్తారు. ప్రశాంతంగా ఉండాలన్నా, మహాదేవునిపై దృష్టి నిలుపుకోవాలి అని అనుకునే భక్తులందరూ కూడా కమలధామ్ దేవాలయానికి విచ్చేస్తూ ఉంటారు. చుట్టూ ప్రకృతి, కమలం ఆకృతిలో ఉన్నటువంటి ఈ శివాలయంలో ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో విశేషాలు. అవన్నీ ఏంటో తెలుసుకుందాం. లోపలికి వెళ్ళి రండి. చాలామంది చిల్కూరు బాలాజీ ఆలయానికి వస్తూ ఉంటారు. కానీ ఈ ఆలయాన్ని కొద్దిమంది మాత్రమే సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయం చిల్కూరు బాలాజీ దేవాలయానికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. స్వామినారాయణ గురుకుల్కు ఈ ఆలయం సమీపంలోనే ఉంటుంది. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు, గణపతి, మాతా పార్వతి, సూర్యదేవ్, మహాశివుని ఆలయాలు ఉన్నాయి. ఇవే కాదు, రాధాకృష్ణ, సీతారామ, శ్రీనివాసుడు, నరసింహ, హనుమంతుని ఉప ఆలయాలు కూడా ఈ ఆలయంలో మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. మహాశివరాత్రి రోజు వాళ్ళ అనుభూతి కమలధామ్ ఆలయంలో ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. నా పేరు ఆదిత్య. నేను వచ్చేది ఎల్బీ నగర్ నుంచి వచ్చిన. ఈ టెంపుల్ నా ఫ్రెండ్ యాక్చువల్లీ వాళ్ళు రీల్స్లో చూసి మాకు చెప్పినారు. మేమైతే పొద్దున 6కి స్టార్ట్ అయినాం. మేము ఇక్కడ వచ్చేసి కొంచెం వెయిటింగ్ చేసినారు. వాళ్ళ స్టూడెంట్స్ని ఫస్ట్ పోనిచ్చినారు, మళ్ళీ మాకు పంపించి మంచిగా ట్రీట్ చేసినారు. దర్శనం చాలా ప్రశాంతంగానే అయింది. నేను మంచిగా కోరుకుతున్నా. టెంపుల్ అంతా చూసారండి, ఎలా అనిపించింది? టెంపుల్ అయితే మేము చూడలే, ఇప్పుడు జస్ట్ వచ్చి దర్శనం చేసినాం. ఇప్పుడు పోయి మొత్తం విజిట్ చేస్తాం. హాయ్ అండి, నా పేరు లత. హ్యాపీ మహాశివరాత్రి. ప్రతి ఇయర్ ఈ టెంపుల్కి వస్తుంటామండి. లోటస్ టెంపుల్ చాలా మంచిది. ఈ టెంపుల్కి ప్రత్యేకంగా ఏమైనా విశిష్టత? నర్మదా నుంచి తీసుకొచ్చిన లింగం అని చెప్తారండి. చాలా విశిష్టమైంది. నర్మదా రివర్ లింగాలకి ప్రసిద్ధి. నర్మదాలో చాలా లింగాలు ఉంటాయి. సో ఇది స్వయంభూ లింగము. సో గురుకుల్ స్కూల్లో ఈ లోటస్ టెంపుల్ అనేది నర్మదా లింగంతో ప్రతిష్ఠించడము. తర్వాత ఇది చాలా మంచి అద్భుతమైన టెంపుల్. మనం ఏదైనా కోరుకుంటే జరుగుతుంది అంటారు. సో ఏర్పాట్లన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఏర్పాట్లన్నీ బాగున్నాయండి. ప్రతి సంవత్సరం గురుకుల్ స్కూల్ వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేస్తారు. ఇక్కడ మనకి ఆ ఫీల్ కలుగుతుంది. ఇక్కడ ఒక దేవాలయంకి వచ్చామనే ఫీలింగ్ కలుగుతుంది. సో ఈ ఎన్వైర్న్మెంట్ కూడా చాలా బాగుంటుందండి. వెరీ అన్పొల్యూటెడ్ ఎన్వైర్న్మెంట్ లాంటిది. అంటే ఏ విధమైన అన్సోషల్ యాక్టివిటీస్ లాంటివి జరగవు. చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు గురుకుల్ స్కూల్ వాళ్ళు. హలో అండి, నా పేరు వినీతాశ్రీ. మాది బేసిక్గా విజయనగరం దగ్గర, బట్ ఇక్కడ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంటున్నాం. సో ఇవాళ మహాశివరాత్రి అని మా ఫ్రెండ్స్ తనతో చెప్తే ఈ గుడి చాలా బాగుంటుందని వాళ్ళు వచ్చాం. అనుకున్న దానికన్నా రష్ ఎంతమంది వచ్చినా హ్యాండిల్ చేయగలిగేలా ఉంది ఈ ప్లేస్. చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఆ లోటస్ షేప్ ఏదైతే ఉందో కళ్ళకి కూడా చాలా ఆహ్లాదంగా ఉంది. అండ్ దీనికి విశిష్టత కూడా ఉంది. ఇది ఎవరో పరమ భక్తులకి దేవుడి దయ వల్ల నర్మదా నదీ తీరాన దొరికిన లింగం అంట. సో అసలు ఒక నిజమైన స్వయంభూని దర్శించుకోవడం నాకైతే చాలా ఆనందంగా ఉంది.
అండ్ అక్కడ స్పెషల్ దర్శనం లాంటివి అలాంటిది ఏం లేదు, అందరు ఒక్కటే క్యూలో రావాలి, అది బాగా నచ్చింది. రుద్రాభిషేకం అభిషేకం అని వాటికి టోకెన్స్ కలెక్ట్ చేస్తున్నారు, కానీ స్టిల్ ఒకటే లైన్లో అందరు రావాలి, అదైతే చాలా బాగుంది. అక్కడ లోపలికి వెళ్ళాక వాటిని బట్టి అభిషేకాల్లో మనకి చిన్న చేంజెస్ ఉన్నాయి, అది బాగుంది. ప్రసాదం ఇస్తున్నారు చక్కగా. పిల్లలు గురుకులం ఎవరైతే ఉన్నారో పిల్లలు చాలా ముచ్చటగా ఉన్నారు స్కూల్లో, వాళ్ళు చక్కగా నామం పెడుతున్నారు అందరికీ. నాకైతే బాగా అనిపించింది. శివరాత్రి రోజు ఎంత ప్రశాంతంగా జరుపుకోవడం నాకు ఇది మొదటిసారి. ఖచ్చితంగా చాలా డెఫినెట్గా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివాలయంలో సాధారణంగా పూజారులే అభిషేకం చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ భక్తులే స్వయంగా స్వామివారికి అభిషేకం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇది నిజంగా అదృష్టం కదా. ధ్యాయే సదా పరిభవాగ్నమభీష్టదోహం తీర్థాప్తదం శివ విరాజనుతం శరణ్యం భృత్యార్దిహం ప్రణతపాలభవాబ్దిపోతం वंदे महापुरुष ते चरणारविंदम। आज परम पावन पवित्र पावनी महाशिवरात्रि का पावन पर्व है और यह पावन पर्व बुधवार को हुआ तो और भी अत्यंत मंगलमयी है। और ये हमारे सनातन वैदिक धर्म के अनुसार ये माँ गौरी और शिव के विवाह का उत्सव के रूप में मनाया जाता है। माता जगदम्बा की रात्रि 9 होती हैं और भगवान शिव का केवल एक महाशिवरात्रि होती है। बाकी शिवरात्रि होती है लेकिन महाशिवरात्रि एक ही होती है। ये जो शिवलिंगम है इसमें विशेष रूप से है, आप बाहर से दर्शन कर सकते हैं और फोटो भी जा कर के विशेष में मोबाइल से भी लेकर के दिखा सकते हैं। ऊपर रुद्राक्षमाला, गंगाधारा, त्रिनेत्रम, यज्ञोपवीतम, नाभि, ये 5 चिन्ह से युक्त शिव पंचायतन का ये परम पावन मंदिर है, टेम्पल है। और शायद ये अपने यहाँ हमारे जानकारी के अनुसार अपने यहाँ कहीं भी ऐसा टेम्पल नहीं है जो शिव पंचायतन के रूप में स्थित है। अलग अलग जगह पर हैं, अलग अलग स्थान में मंदिर स्थापित है, लेकिन शिव पंचायतन का एक ही मंदिर में विद्यमान सभी देवता शिव के पंचायतन के रूप में स्थित नहीं है। గుడ్ మార్నింగ్ అండి. పొలిటికోస్ ఛానల్కి స్వాగతం. మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఇక్కడ వచ్చేసి ఇది చిలుకూరు టెంపుల్ దగ్గర. మేము రెగ్యులర్ చిలుకూరు టెంపుల్కి వస్తుంటాం, లాస్ట్ 22 years నుంచి వస్తున్నాను. అట్ ద సేమ్ టైం వచ్చే దారిలో ఇక్కడ కూడా దర్శనం చేసుకోపోవడం జరుగుతుంది. ఇక్కడ చాలా బాగా చేస్తుంటారు. ఇది గురుకులకు సంబంధించింది. సో మహారాత్రి శుభాకాంక్షలు అందరికీ. శివలింగం స్వయంభుగా వెలిసిందండి. అందుకని ఈ శివలింగం దర్శించుకోవాలని చిలుకూరు వచ్చినప్పుడల్లా మేము వస్తాం ఇక్కడికి. శివరాత్రి రోజు ఏ విధంగా మీరు జరుపుకుంటారు? మామూలుగా అభిషేకాలు చేసుకుంటాము, శివుడికి పూజ చేసుకుంటాం, ఉపవాసం ఉంటాము, జాగారం చేస్తాం. ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇక్కడ వాతావరణం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇక్కడ లోపల శివునికి డైరెక్ట్ గా మనం అభిషేకం చేయొచ్చు అని అన్నారు. చేసామండి. పాలాభిషేకం చేసాము, వాటర్తో చేసాము. నా పేరు ప్రసన్న. హ్యాపీ శివరాత్రి అందరికీ. మేము ఎప్పుడు వస్తూ ఉంటాం చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చి ఇక్కడ కూడా లోటస్ టెంపుల్లో శివుని దర్శనం చేసుకుంటాం. ఉదయం మార్నింగే 3:30కి లేచి స్నానం చేసి టెంపుల్కి వస్తాము, ఉపవాసం ఉంటాము, జాగారం చేస్తాము. మళ్ళీ రేపు ఉదయం టెంపుల్కి దర్శనం చేసుకొని జాగారం ఉపవాసం ఆఫ్ చేస్తాం. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారా మరి? అంటే వచ్చినప్పుడు వస్తాము, కుదిరినప్పుడు. ఏర్పాట్లు శివరాత్రి రోజు ప్రత్యేకంగా ఇక్కడ ఎలా ఉంటాయి? చాలా బాగా జరుగుతాయండి, బాగుంటుంది. హలో, హాయ్ అందరికీ. హ్యాపీ శివరాత్రి. నేను లంగరోజు నుంచి వచ్చిన. ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చి దేవుని దర్శనం చేసుకుంటాము. చాలా బాగుంటుంది. అంతే. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడికి ప్రతిసారి వస్తారు? ప్రతి సంవత్సరం వస్తామండి. చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్. చాలా బాగా చేస్తారు గుడి వాళ్ళు కూడా. వచ్చిన వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది లేకుండా బాగుంటుంది. ఈ ఆలయం ఒక చెరువుపై నిర్మించబడింది. ప్రధాన ఆలయం చాలా అందంగా ఉంటుంది. ఆలయం ముందు మంగళ్ కలశ్ పై కూడా ఉంటుంది.
కలశం ఆకృతిలో నిర్మించిన ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని ఆలయాల తరహాలో నిర్మించినట్లుగా ఉండడం విశేషం. చుట్టూ పచ్చని పరిసరాల మధ్య అద్భుతమైన శిల్పకళను కలిగి ఉంటుంది. ఇప్పుడు పాఠశాలలు కావచ్చు, కళాశాలల్లో కావచ్చు, కేవలం చదువే కాకుండా సనాతన ధర్మాన్ని కూడా నేర్పిస్తున్నారు. శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ కాలేజ్లోని స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ కమలధాం దేవాలయానికి విచ్చేశారు. దేవుణ్ణి దర్శించుకొని మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కళాశాలలో చదువుతో పాటు సనాతన ధర్మాన్ని కూడా నేర్పిస్తున్నారని, ప్రతిరోజు వీళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. వారి మాటల్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి. నా పేరు తారక్ అండి. నేను +2 స్వామినారాయణ గురుకుల్లో స్టూడెంట్. నేను లాస్ట్ 7 ఇయర్స్ నుంచి ఇక్కడ చదువుతున్నాను. మాకు లోపల విద్య, సద్విద్య, బ్రహ్మ విద్య అనే 3 బేసిస్ మీద ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. కమల్ధామ్ కూడా స్వామినారాయణ గురుకుల్ కింద టెంపుల్. మేము నార్మల్ CBSE బోర్డుతో పాటు సేవ అవన్నీ చేస్తూ సనాతన ధర్మం గురించి తెలుసుకుంటూ, దేవుడి మహిమలు తెలుసుకుంటూ స్వామీజీల ఆధ్వర్యంలో చదువుకుంటుంటాము. ఇవాళ శివరాత్రి సందర్భంగా మేము ఇక్కడ కమల్ధామ్ మందిరానికి వచ్చి దేవుణ్ణి దర్శించుకొని పూజలు చేసి ఆనందంగా ఉన్నాము. మేము ఆ దేవుణ్ణి మంచి చదివామని కోరుకుంటాం. కమలధామ్ టెంపుల్ ఒక విశిష్టత ఏంటి? ఈ లింగం నర్మదేశ్వర లింగం అండి. ఇది గుజరాత్లో ఒక డివోటీకి నది తీరంలో దొరికింది. దాని లోపలున్న దేవప్రసాద్ స్వామీజీ అని హెడ్, స్వామినారాయణ గురుకుల్ హెడ్, దాన్ని గుజరాత్ నుంచి హైదరాబాద్ తేవడం జరిగింది. ఇక్కడున్న తెలుగు వాళ్ళకు కూడా ఆ లింగ మహిమ తెలుసుకొని, అందరికీ దాని ప్లస్ పాయింట్ తెలుసుకొని దాన్ని పూజలు చేసుకునే అవకాశం మనకి ఇచ్చారు. ఆ లింగంలో మనకి యజ్ఞోపవీతం, నాభి, 3వ కన్ను, ఈ 3 కూడా మనం చూడగలం. మిగతా లింగాల్లో కనిపించిన ఆ విశిష్టత ఈ లింగంలో అది మనం చూడవచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు ఆదిత్య. నేను హైదరాబాద్లో ఉంటూ ఇక్కడ స్వామినారాయణ గురుకుల్లో +2 ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఇక్కడ గురుకుల్లో మాకు CBSE 12th క్లాస్ బోర్డు తోటి పాటు సనాతన ధర్మాన్ని గురించి, దేవుని మహిమల గురించి కూడా నేర్పిస్తారు. ఇక్కడ మేము రోజు పొద్దున్నే పూజలు పురస్కారాలు చేస్తాము. ఈరోజు శివరాత్రి సందర్భాన ఈరోజు కమల్ధామ్ అనే మందిరికి వచ్చి మేము అభిషేకం చేసాం పొద్దున్నే. అందరూ ఇక్కడ మా విద్యార్థులు సహబృందంతోటి, టీచర్లతో సహా అందరూ వచ్చి ఇక్కడ పూజలు చేస్తారు. ఇక్కడ ఇది చాలా ప్లస్ పాయింట్. అందరికీ సద్విద్య, విద్య, బ్రహ్మ విద్య 3 నేర్పిస్తారు. ये मेरे क्या दरकाओ। जय स्वामीनारायण। मेरा नाम ओम इंगोले। मैं श्री स्वामीनारायण गुरुकुल इंटरनेशनल स्कूल का विद्यार्थी हूँ, 12th क्लास का। जैसे कि हम लोग आज शिवरात्रि के महोत्सव पे यहाँ पे कमलधाम टेम्पल में आए हैं और महादेव का दर्शन करने सब स्टूडेंट्स आए थे सुबह सुबह। जैसे कि हमारे 12th और 10th क्लास के बोर्ड एग्ज़ाम्स चल रहे हैं, उसके साथ साथ हम भक्ति का भी पाठ कर रहे हैं। क्या इसकी वजह से भगवान हमें आशीर्वाद दे के हमारे एग्ज़ाम्स भी अच्छे जा सकते हैं। ऐसे ही हमारे स्कूल में हमें ब्रह्म विद्या, सद्विद्या और सद्विद्या ये सब का पाठ मिलता है और हमारे स्कूल में ज़्यादातर ब्रह्म विद्या के बारे में पढ़ाया जाता है, जो कि नॉर्मल स्कूल्स में नहीं पढ़ाया जाता। यही हमारे स्कूल का एक प्लस पॉइंट है। जैसे कि श्री स्वामीनारायण गुरुकुल में हम रोज़ सुबह उठ के 4 बजे पूजा करते हैं, भगवान के दर्शन करते हैं, हम स्वामी जी के साथ सत्संग लेते हैं, जिसकी वजह से हमें भगवान के बारे में और पता होता है। जय स्वामीनारायण। मेरा नाम शुभम गुरु है और मैं स्वामीनारायण इंटरनेशनल स्कूल का छात्र हूँ। हमारे स्कूल में CBSE के साथ भक्ति, पूजा पाठ, ब्रह्म विद्या, सद्विद्या यह सब का पाठ कराया जाता है। एकमात्र ऐसा स्कूल जिसमें सनातन धर्म का उपयोग बताया जाता है। सबसे सर्वश्रेष्ठ हमारा धर्म को जानने के बारे में मिलता है। सुबह हमें पूजा पाठ कराया जाता है, जिससे हम हमारे धर्म को फिर से जान सके। और इसके साथ पढ़ाई के साथ हमारे 12th और 10th क्लास का बोर्ड एग्जाम्स के साथ हमको बीच में भक्ति, सेवा ये सब का भाव हमको दिलाया जाता है। जय स्वामीनारायण। ఆలయంలో యజ్ఞశాలతో పాటు గోశాలను గురించి కూడా తప్పకుండా చెప్పుకోవాలి. ఇక్కడికి వచ్చే భక్తులు గోవులకు ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. విశేషం ఏంటి అంటే
గోవులకు సమర్పించే ఆహారం ఇక్కడే సదా సిద్ధంగా ఉంటుంది. గోవులకు ఆహారం అందించేందుకు ఒక్క నయా పైసా కూడా చెల్లించాల్సిన అవసరమే లేదు. ఇక్కడ సిద్ధంగా ఉన్న ఆహారాన్ని వాటికి అందిస్తే సరిపోతుంది. ఇక గోదానం చెయ్యాలి అనుకునేవారు గోవుల కొనుగోలుకు సంబంధించిన ధనాన్ని ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మనతో పాటు కొంతమంది కాలేజీ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని అడిగి కమల్ ధామ్ విశిష్టతని, వాళ్ళ అనుభూతిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మీ పేరు. మా పేరు వర్ష. మేము సైదాబాద్ నుంచి వచ్చాం. మేము అందరం బీటెక్ స్టూడెంట్స్ బోజ్రెడ్డి కాలేజ్ ఉమెన్స్ కాలేజ్లో చదువుతున్నాం. ఈరోజు శివరాత్రి ఫెస్టివల్ కాబట్టి ఈ టెంపుల్ని రిఫర్ చేసిరు, చూడ్డానికి వచ్చాం. చాలా బాగా అనిపించింది. ఎన్విరాన్మెంట్ కూడా బాగుంది. ఇది ఫస్ట్ టైం బాగా అనిపించింది. ఇక్కడే డైరెక్ట్గా శివుని అభిషేకం చేయడం బాగుంది. వి ఫీల్ గుడ్. నా పేరు హారిక. నేను ఇక్కడ స్టూడెంట్గా చదువుతున్నాను. అండ్ ఈరోజు శివరాత్రి కాబట్టి ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. లోటస్ టెంపుల్, మేము లోటస్ టెంపుల్ అంటున్నాం దీన్ని. చాలా మంచిగా కూడా ఉంది. టూరిస్ట్ ప్లేస్ అనమాట. చూడడానికి చాలా పీస్గా ఉంది. అండ్ డిజైన్ కూడా, దీని యొక్క ఆర్కిటెక్చర్ మొత్తం కూడా చాలా బాగుంది. అండ్ లోపల అభిషేకం కూడా మనమే చేసుకోవచ్చు. ఇందులో ఇదే స్పెషాలిటీ. అండ్ థ్యాంక్ యూ. ఇక్కడికైతే చాలా మంచిగా ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ. నా పేరు ప్రసన్న. నేను అఫ్జల్గంజ్ నుంచి వచ్చాను. సో నేను ఎవ్రీ టైం ఫాస్టింగ్ ఉంటా. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్కసారి విజిట్ చేస్తా. ఈసారి లోటస్ టెంపుల్ అని అందరూ అంటూ ఉంటే ఇక్కడికి వచ్చి విజిట్ చేసినాం అనమాట. ఇక్కడ ఎన్వైర్న్మెంట్ కానీ టెంపుల్ కానీ చూడడానికి వెరైటీ ఉంది. టూరిజం ప్లేస్ లాగా కూడా ఉంది. అండ్ ఇక్కడ క్యాంటీన్స్ అవన్నీ కూడా నార్మల్గా ఇక్కడ టెంపుల్స్లో ఉండవు, బట్ ఇక్కడ టెంపుల్స్లో బేకరీస్ అయినా చైనీస్ ఫుడ్ అయినా అక్కడ అన్నీ ఉన్నాయి. ఎన్వైర్న్మెంట్ కూడా చాలా బాగుంది, గ్రీనిష్. నా పేరు అమూల్య. నేను ఇక్కడ చిరంజీవి కాలేజ్లో చదువుతున్నాను. ఇక్కడ హాస్టల్కి దగ్గర అని చెప్పేసి ఈ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ అన్ని టెంపుల్స్కి డిఫరెంట్ కింద అభిషేకం మనమే చేయొచ్చు. ఇక్కడ రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ కూడా. అలా అని గోలా జనాలు అవన్నీ ఏం లేకుండా ప్రశాంతంగా పీస్ఫుల్గా గడపడానికి టెంపుల్ ఖచ్చితంగా రావచ్చు. ఎప్పట్లానే ప్రతి ఇయర్ లానే ఇక్కడ కూడా సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతున్నాయి. శివరాత్రి కోసం వచ్చాము. ఇంకా ఇక్కడ పొద్దు నుంచి అలానే ఉంది. అభిషేకాలు అవి కూడా మన చేతితో చేసుకోవచ్చు. ఏర్పాట్లు అవి కూడా చాలా బాగా చేశారు. ఇంకా ఎటువంటి గోళ్ళలు అలాంటివి ఏం లేకుండా హ్యాపీగా ఉండడానికి, పీస్ఫుల్గా ఉండడానికి టెంపుల్ రావచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు వర్షిని. నేను హిమాయత్ నగర్ నుంచి వచ్చాను. నేను ఈ లోటస్ టెంపుల్కి ఫస్ట్ టైం వస్తున్నాను. టెంపుల్ విషయానికి వస్తే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. లోపల శివలింగాన్ని నా స్వయం చేతులతోటి నేను అభిషేకం చేశాను. అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్, ఇక్కడ గాలి చాలా ప్రశాంతంగా ఉంది. ప్రతి ఇయర్ నార్మల్ టెంపుల్స్కి వెళ్ళి వస్తాం, కానీ ఇక్కడికి రావడం ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుంది టెంపుల్ అయితే. చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడ గందరగోళం లేకుండా అంత సిస్టమేటిక్గా చాలా అంటే చాలా బాగుంది. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. నా పేరు సౌమ్య. మేము అబిడ్స్ నుండి వచ్చాము. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాం స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్లో. ఈరోజు శివరాత్రి సందర్భంగా మేము కమల్ ధామ్ టెంపుల్కి వచ్చాము, శివుని టెంపుల్కి. ఇక్కడ నార్మల్గా బయట టెంపుల్స్ కన్నా ఇక్కడ టెంపుల్ అనేది చాలా యూనిక్గా ఉంది. ఇక్కడ శివుడికి మన చేతుల ద్వారా అభిషేకం చేసే ఛాన్స్ దొరికింది. ఈరోజు చూస్తే శివరాత్రి సందర్భంగా భక్తులు చాలామంది వచ్చారు. ఇక్కడ ప్లేస్ అంత పీస్ఫుల్గా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. మేము కూడా ఈ రోజు ఇక్కడికి రావడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అనువనువున ఆధ్యాత్మికతను నింపుకున్నటువంటి ఈ కమలధామ్ ఆలయం పర్యాటకంగా భక్తులను, ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడ వచ్చిన భక్తులకు దైవ దర్శనమే కాకుండా ఇక్కడ ప్రకృతి, ఆహ్లాదకరమైన వాతావరణం వాళ్ళని మైమరపింపచేసి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా ప్రతి ఆలయంలో లాగా కాకుండా భక్తులు స్వయంగా శివుడికి అభిషేకం చేయడం వాళ్ళని ఆనందోత్సాహాలలో ముంచెత్తేస్తుంది. కావున చిలుకూరి బాలాజీ టెంపుల్ని సందర్శించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కమలధామ్ ఆలయాన్ని సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.